వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు. రాలిపోయే వయసులో చింత చిగురించడం అంటే ఇదేనేమో. లేటు వయసులో ఘాటు ప్రేమ. ఉత్తరాఖండ్ కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యేను చిక్కుల్లో పడేసింది ఈ ప్రేమ. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ ఓ నటిని పెళ్లి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ కు ఇప్పటికే వివాహం కాగా ఆమెతో విడాకులు తీసుకోకుండానే ఊర్మిళ సనావర్ అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఊర్మిళ సనావర్ తో కలిసి సురేష్ రాథోడ్ సోషల్ మీడియాలో రీల్స్ చేయడంతో ఆయనపై పార్టీ కూడా సీరియస్ అయింది. ఆ రీల్స్ వైరల్ కావడంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. వారిద్దరు ఇష్టారీతిన రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తున్నారు. ఊర్మిళ సనావర్ కు సురేష్ రాథోడ్ మీడియా కెమెరాల ముందు గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను కూడా వ్యక్తం చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో బీజేపీ పార్టీకి చెందిన నేత కావడంతో ఆ పార్టీ పైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ సురేష్ రాథోడ్ తీరుపై సీరియస్ అయ్యింది. ఇక ఈ నేపథ్యంలో సురేష్ రాథోడ్ కు బీజేపీ పార్టీ నోటీసులు కూడా ఇచ్చింది. క్రమశిక్షణ రాహిత్యంపై 7 రోజుల్లో స్పందించాలని ఆయనను ఆదేశించింది. ఇక ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉండడంతో బాహుభార్యత్వం చెల్లదు. కానీ 2021లోనే ఊర్మిళ సనావర్ ను నేపాల్ లో వివాహం చేసుకున్నానని బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ చెబుతున్నారు. అయితే ఆ సమయానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలులో లేదని అంటున్నారు. అయినప్పటికీ సురేష్ రాథోడ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి అయితే నెలకొంది. ఇక సురేష్ రాథోడ్ 2017 నుంచి 2022 వరకు హరిద్వార్ లోని జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2022 ఎన్నికల్లో సురేష్ రాథోడ్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నటి ఊర్మిళ సనావర్ అనే నటితో సహజీవనం చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వార్తల్లో నిలిచారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం, మీడియా ముందు ప్రపోజ్ చేసుకోవడంతో సురేష్ రాథోడ్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడని తెలుస్తుంది. వీరిద్దరి రిలేషన్ చూస్తుంటే మీకెవరు గుర్తుకొచ్చారు? మరి వీరిద్దరి రిలేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.